సంగారెడ్డి జిల్లా లగ్ధారంలో కొద్ది రోజుల క్రితం ఓ క్రషర్ను సీజ్ చేసిన అధికారులు తాజాగా మరో 4 క్రషర్లను మూసివేస్తూ కాలుష్య నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ సంస్థలతో పాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఒకవేళ వీటిని ఉల్లంఘించి యథావిధిగా కార్యకలాపాలను కొనసాగిస్తే చట్ట ప్రకారం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ పై సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సమగ్రంగా సర్వేలు చేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తొలుతగా సంతోష్ శాండ్ గ్రానైట్ సప్లై సంస్థను సీజ్ చేశారు. తాజాగా మరో 4 కంపెనీలకు క్లోజర్ ఆర్డర్స్ ఇవ్వడం విశేషం. నిబంధనలు పాటించకుండా కొంతకాలంగా అడ్డగోలుగా మైనింగ్ చేస్తూ పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న వారి విషయంలో కఠినంగా ఉంటూ అధికారులు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. పటంచూరు మండలం లగ్దారం గ్రామంలో 42 వరకు క్వారీలున్నాయి. చాలా మంది నిబంధనలను పాటించకపోవడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చాలాసార్లు ఫిర్యాదులు ఇచ్చారు. రాతి పొడి పంటలపై పేరుకుపోతోందని, కనీసం పశువుల గడ్డి కూడా మేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వనరులను పూడ్చివేస్తూ మైనింగ్ చేస్తున్నారంటూ ఆందోళనలు చేశారు. లగ్దారంలోని స్టోన్ క్రషర్ల వల్ల స్థానికంగా ఉన్న చెరువులు ఉనికి కోల్పోతున్నాయని సిపిఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అధికారులు చర్యలకు ఉపక్రమించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడంతో పాటు సదరు కంపెనీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తగిన సమయం ఇచ్చి వారి వాదనలు కూడా విన్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగిందని, పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యారని తేల్చారు. ఈ నెల 20న క్లోజర్ ఆర్డర్స్ జారీ చేశారు. సర్టిఫికెట్ ఫర్ ఆపరేషన్స్ లేకుండానే కంపెనీలు నడపడం, 2023 జూన్ 17న సిఎఫ్ఈలో ఇచ్చిన కండిషన్స్ పాటించకపోవడం, స్టోన్ క్రషర్ల నిర్వహణలో పాటించాల్సిన ప్రమాణాలు విస్మరించడం, వాయు నీటి కాలుష్యానికి కారణం కావడం తదితర విషయాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సంతోష్ శాండ్ అండ్ మినరల్స్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొక 4 మైన్స్ ను కూడా క్లోజ్ చేయడానికి ఆర్డర్స్ వచ్చినాయి. అవి ఎంఎస్ ఆస్ట్రా రాక్ మైనింగ్ లిమిటెడ్ ఎల్ఎల్పి లక్డారం, ఖాడా మైనింగ్, లారా స్టోన్ క్రషర్స్, రామా స్టోన్ క్రషర్స్ అని ఈ క్లోజర్స్ రావడం జరిగింది. మొన్నటి వరకు స్థానికులు పర్యావరణవేత్తలు ఎంత మొత్తుకున్నా క్రషర్ల నిర్వాహకులు కనీసం పట్టించుకోలేదు. నిబంధనలు ఉల్లంఘిస్తూ దర్జాగా మైనింగ్ చేసేశారు. తమకు కేటాయించిన భూమి కంటే అదనంగా తవ్వుకుపోయారు. ప్రస్తుతం సంబంధిత శాఖల అధికారులు వీటిని గుర్తిస్తున్నారు.